సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నారాయణపేట జిల్లాలో వైద్య రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ యూనిట్ ను ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, లాప్రోస్కోపిక్ యూనిట్ ద్వారా ఉదర సంబంధిత ఆపరేషన్లు సులువుగా చేయొచ్చని, రోగులు ఒకే రోజులో ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. చిన్నపాటి రంధ్రం వేసి ఆపరేషన్ చేస్తారని అన్నారు. ఇక మహబూబ్ నగర్, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే నారాయణపేట డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో లాప్రోస్కోపిక్ యూనిట్ ప్రారంభం చేయబడింది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు నడిచేదే మొత్తం లాప్రోస్కోపీ మీద నడుస్తుంది. ఏదైతే మనము సిటీలో అనుకున్నాం, హైదరాబాద్ పోయినా కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా లాప్రోస్కోపీ ద్వారానే ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. అదే లాప్రోస్కోపిక్ యూనిట్ అనేది ఇప్పుడు మన నారాయణపేట డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే అవైలబుల్ ఉంది. కాబట్టి అందరూ ఎవరైతే చిన్న ఇప్పుడు సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు ఏదైతే మన అపెండిక్స్ ఉందో, లేకపోతే గాల్ బ్లాడర్ ఆపరేషన్ ఉందో, పెద్ద కట్ చేయకుండా ఒక చిన్న రంధ్రం చేసి ఒక్క కుట్టుతోని సరిపడా ఆపరేషన్ అవుతుందండి. దానికి ఏంటంటే ఉపయోగాలు, వాళ్ళు జల్దీ రికవరీ అనేది కూడా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒకటే రోజులలో ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి సదుపాయం ఇచ్చి పర్మిషన్ ఇచ్చి కలెక్టర్ గారు కూడా ఏదైతే దానికి పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఆ లాప్రోస్కోపిక్ యూనిట్ అనేది రావడం జరిగింది. కాబట్టి అందరు కూడా ప్రజలందరికీ ఏంటంటే కొత్త మెషిన్ వచ్చింది, ఏమి ప్రయోగాలు చేస్తున్నారు అనుకోవద్దు. అది మన కోసమే వచ్చింది. కాబట్టి దాని ఉపయోగం కూడా అందరూ చేసుకోవాలనేది కూడా కోరుకుంటూ